ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రెడ్ బుక్ ప్రస్తావన మళ్ళీ తెర మీదకు వచ్చింది. రెడ్ బుక్ గురించి మర్చిపోయి వైసీపీ వాళ్ళు మళ్ళీ చెలరేగిపోతున్న వేళ తాజాగా మంత్రి లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడం, ఇక మీదట మైనింగ్ లో కావచ్చు, అలాగే లిక్కర్ లో కావచ్చు వరుస అరెస్టులు ఉంటాయని చెప్పి కమెంట్ చేస్తే ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. సో అసలు మరి ఈసారి రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉండే అవకాశం ఉంది, ఇక ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. నమస్తే. సో మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరిత రాజకీయం చేస్తుంది, కావాలనే మా వాళ్ళని హింసిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నెలలోపే ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయడం. సో జరగని దాన్ని జరిగినట్టు చూపిస్తారు. రెడ్ బుక్ అని చెప్పి లోకేష్ గారు చెప్పినా కూడా ఎక్కడ దాని పరంగా చర్యలు గట్టిగా ఎక్కడ తీసుకుంది కూడా లేదు. కానీ ఎప్పుడైతే రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారో అన్న ఉద్దేశంతో వైసీపీ బ్లూ బుక్ అని కావచ్చు, రెడ్ బుక్ గురించి తప్పుడు ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఇవన్నీ మర్చిపోయిన వైసీపీ మళ్ళీ చెలరేగిపోతున్న టైంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా లోకేష్ గారు రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. సో ఈసారి మరి ఎవరి అరెస్టులు ఉండే అవకాశం ఉంటుందంటారు? మరి వైసీపీలో అయితే కొంత టెన్షన్ మొదలైంది. సో ఎలా ఉండబోతుందంటారు పరిస్థితి? ఇక్కడ ఒక్కటే విషయం క్లియర్ కట్గా చెప్తున్నారు లోకేష్ గారు, ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు అయితే చేయట్లేదు. ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలు చేసిన మూలాన వచ్చి అది ఎవరికి నష్టం అంటే రాష్ట్రానికి నష్టం, సో ప్రజలకి నష్టం. సో ప్రజలని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు కానీ మీ కక్షలు తీర్చుకోవటానికి కాదనేది లోకేష్ గారు ఓపెన్గానే చెప్పడం కూడా జరిగింది. సో మళ్ళీ వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏముంటుంది అంటే వాళ్ళైతే కక్షపూరిత రాజకీయాలు వాళ్ళు చేశారు, అది ప్రజలందరూ కూడా చూశారు. కానీ ఇక్కడ ఏంటంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇక్కడ ఎవ్వరు తప్పు చేసున్నా 5 ఏళ్లలో అంటే 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం ఎవరు చేసున్నా, సో నాకు అధికారంలో మేము ఉన్నాం కదా అని ఇష్టాచారంగా ఎవరైనా రెచ్చిపోయినా, వాళ్ళు అంటే వేరే వాళ్ళకి నా ఆస్తిలో నష్టం కలిగించినా కానివ్వండి, వాళ్ళ ప్రాణాలకి హాని కలిగించిన వాళ్ళే కానివ్వండి, మైనింగ్సే కానివ్వండి, ప్రజాస్వామ్యం దోచుకోవటమే కానివ్వండి, ఇలాంటివి ఏమి చేసినా కూడా క్షమించేది లేదు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేక పనులు చేసిన అంటే ప్రభుత్వం అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారు, సో వాళ్ళని కూడా ఎదిరించటం అంటే మమ్మల్ని మీరు ఏం చేయలేరు, పోలీసులను కూడా ఒక వార్నింగ్ లాంటిది. సో అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇది కక్షపూరిత రాజకీయాలు ఎలా అవుతాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అనటంలో కూడా ఎక్కడ ఇది కక్షపూరిత రాజకీయాలు కాదు కదా. మీరున్న టైంలో మీరు చేసిన అవినీతి పనులకి, మీరు చేసిన దౌర్జన్యాలకి ఎక్కడ కేసు కూడా ఫైల్ కానివ్వకుండా చూసుకున్నారు. సో డిపార్ట్మెంట్ అంతా కూడా కొమ్ముగాసింది. సో అది కేసులు ఫైల్ అయినాయి, ఇప్పుడు దాని మీద యాక్షన్ నడుస్తుంది. అంతేగాని ఇక్కడ కక్షపూరితంగా ఇప్పటికిప్పుడు నువ్వు చేసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు చేసినట్టు ఇక్కడ ఎవరిని కూడా కక్షపూరిత రాజకీయాల్లో ఇరికించి ఇప్పటికిప్పుడు కేసులు పెట్టి ఇప్పటికిప్పుడే చేయటం ఎక్కడ జరగట్ల. గతంలో పెండింగ్లో ఉన్నటివి ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రచారాలు చేసినా నారా చంద్రబాబు నాయుడు గారికి విజనరీ లీడర్, ఆయనకి ఎంతసేపు అభివృద్ధి మీద ధ్యాస ఉంటుందే కానీ ఈ కక్షపూరిత రాజకీయాల్లో ఆయన కానీ ఆయన చరిత్ర అంతా కూడా తీసుకుంటే అలాంటివి చేయాలనుకుంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆయన జైల్లోనే ఉంటారు. ఆయన సీఎం అయ్యేవాడు కాదు కదా, నువ్వు ఎప్పుడో జైల్లో ఉండేవాడివి. ఎందుకంటే ఎప్పుడో నువ్వు మారణాయుధాలతో దొరికిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తిని కూడా నువ్వు బయట తిరుగుతున్నావు అని అంటే ఆయన కక్షపూరిత రాజకీయాలకు ఏ రోజు కూడా అవకాశం ఇవ్వలేదు. అట్లాంటివి కాదు, రాష్ట్ర అభివృద్ధిగా చెందాలి, వీళ్ళు నాకు అపోజిషన్గా వీళ్ళు సీఎం అయిపోతాడేమో అని అనుకుంటే నేను ఎప్పుడో పాదయాత్ర కూడా చేయనిచ్చేవాళ్ళు కాదు, అట్లాంటివన్నీ చేసేవాళ్ళు కదా. అట్లా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. ఇంకా ఆయన కొడుకైన నా లోకేష్ గారు కూడా అదే బాటలో నడుస్తారే కానీ కక్షపూరిత రాజకీయాలు చేయాలి అనే ఆలోచన అయితే ఆయనకి లేదు. సో లోకేష్ గారు ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెట్టారో తాను పడ్డ ఇబ్బందులు కావచ్చు, అలాగే తాను తెలుసుకున్న ప్రజా సమస్యల గురించి కూడా ఈ రెడ్ బుక్ రాయడం అయితే జరిగింది. రెడ్ బుక్లో కొంతమంది పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. సో ఆ రకంగా మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదు, ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే మెతక ప్రభుత్వమా, ఇలా ఉంటే మరి కార్యకర్తలు కావచ్చు ఇటు ప్రజలు కూడా కొంత నిరుత్సాహానికి గురయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అండ్ గతంలో ఆయన అమెరికా వెళ్ళిన సందర్భంలో కూడా మనం చూసాం, ఈసారి చాప్టర్ 4 ఓపెన్ అవ్వబోతుంది, దీంట్లో ఎవరి పేర్లు ఉంటాయో ఇక్కడ మంత్రికి తెలుసు అని చెప్పి కూడా కొంత చమత్కరించి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. సో ఈసారి రెడ్ బుక్లో వల్లభనేని వంశీ పేరు, అలాగే కొడాలి నాని పేరు కూడా ఉంటుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండింటిని అనుకుంటున్న టైంలో మరి లోకేష్ గారు ఈరోజు కొత్తగా మళ్ళీ మైనింగ్ అలాగే
లిక్కర్లో అంటున్నారు. సో మైనింగ్ లిక్కర్లో దాదాపుగా అప్పుడు ప్రభుత్వానికే సంబంధం ఉందని లింకులు కూడా బయటపడ్డ పరిస్థితి మనం చూసాం. అంటే ఇంకెంతమంది అరెస్ట్ ఉంటుందంటారు ఓవరాల్గా చూసుకుంటే? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందని చెప్తున్నారు. అంటే ఆ రోజున ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర జరుగుతున్న టైంలో ఇబ్బందులు కలిగించిన నాయకులు ఉన్నారు కాబట్టి, అంటే ఆ రోజున ఫ్లెక్సీలు కూడా చింపేసేసేటట్టే కానివ్వండి, ఇంకా ఏదైతే అతనితో పాటు పాదయాత్ర చేస్తున్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి, అతనంటే ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని రాళ్లతో కొట్టడం కానివ్వండి, వాళ్ళకి షెల్టర్ ఎక్కడ ఇవ్వకూడదని ఒక కండిషన్ పెట్టడం కానివ్వండి, ఇలాంటివి అంటే మైకు ఇవ్వటం కానివ్వండి, ఒక స్టేజ్ వేసుకోవటానికి పర్మిషన్ ఇవ్వకపోవటమే కానివ్వండి, వాళ్ళకి సెక్యూరిటీ తగ్గించటమే కానివ్వండి, నారా లోకేష్ గారికి ఇవన్నీ కూడా జరిగాయి గతంలో. సో ఆ రోజున ఏదైనా ఇప్పుడు మమ్మల్ని మీద దౌర్జన్యం మా మీద అటాక్ చేశారని చెప్పి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకునేది లేదు, తీసుకునే వాళ్ళు కాదు. సో అవన్నీ కూడా ఆ రోజున ఎవరెవరైతే అధికారులు వాళ్ళకు కొమ్ము కాశారో అనేది అయితే రెడ్ బుక్లో ఉంటుంది. ఏ నాయకులు అయితే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరివి ఉంటాయి. అంటే అక్కడ సొంతానికి జరిగింది కాదండి. ఆ రోజున ఇప్పుడు ఒక నియోజకవర్గానికి వెళ్ళారు, అక్కడ ప్రజలు ఎదుర్కొనే బాధలే కానివ్వండి, అక్కడ వాళ్ళ మైనింగే కానివ్వండి, వాళ్ళు ప్రజల సొమ్ముని ఏ రకంగా దోచుకుంటున్నారు అనేది కానీ అవన్నీ కలిపితేనే రెడ్ బుక్. కానీ వ్యక్తిగతంగా లోకేష్ గారికి నాకేదో అయిపోయింది, నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెడతానని అట్లాంటిది ఏం మాట్లాడటం లేదు. అట్లాంటి విషయం కూడా కాదు అక్కడ ఉండేది. ఆయన తిరిగినప్పుడు పర్యటించినప్పుడు ఏ నియోజకవర్గాల్లో ఎలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ దానికి కారకులు ఎవరు, అక్కడ నాయకులు ఎవరు, అది రెడ్ బుక్లో. అంటే ప్రజాస్వామ్యం దోచుకోవటమే కానివ్వండి, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయటమే కానివ్వండి, ప్రజల ఆస్తులు లాక్కోవటమే కానివ్వండి, అంటే ప్రైవేట్ ఆస్తులు లాక్కోవటమే కానీ ఇట్లాంటివన్నీ ఎవరెవరు చేస్తున్నారో అది రెడ్ బుక్లో ఉంటుంది. సో దాని గురించి ఆయన ఏంటంటే ఇప్పుడు ఆ రోజున కేసు పెట్టినా కూడా తీసుకోకపోవటం, ఈ రోజున వాళ్ళు స్వచ్ఛందంగా కేసు పెట్టడానికి రావటం, కేసు పెడితే ఇప్పుడు ఆ యాక్షన్ ప్లాన్ ముందుకెళ్తుంది. అది నాని గారి కావచ్చు, వంశీ కావచ్చు, ఎందుకంటే వంశీ గారిది కానీ కొడాలి నానిది కూడా కానివ్వండి, వంశీది నేను వంశీ కానివ్వండి, వాళ్ళు పార్టీ ఆఫీసులు తగలపెట్టినప్పుడు కూడా వాళ్ళు కేసులు పెడితే కేసులు తీసుకోపోవటం. సో అది ఈరోజు కేసులు అయితే ఫైల్ అవుతాయి కదా, ఈరోజు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, అలాంటివన్నీ కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళందరూ ఎవరెవరైతే ఆ రోజున కొడాలి నానియే కావచ్చు, కానీ నిజంగా నాని మాట్లాడిన మాటలను కూడా చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు, అది ప్రజలందరూ కూడా చూశారు. సో దానికి కరెక్ట్గా తప్పకుండా కూడా నోరు అదుపులో పెట్టుకోవాల్సినది కూడా ఇంపార్టెంట్ ఉంది. నాయకులు అన్న వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేనున్న ఈ 5 ఏళ్ళు నీది చలామణి అవుతుందేమో, కానీ తర్వాత మాట్లాడిన మాటలకి తప్పకుండా దానికి పనిష్మెంట్ ఉండాలి అని అంటే ఇది కొడాలి నాని విషయంలో ఓన్లీ ఫస్ట్ ఆయనకి కావాలి ఇట్లాంటి పనిష్మెంట్. అందుకని ఖచ్చితంగా ఆయన విషయంలో కానివ్వండి, ఆయన బియ్యంలో చేసిన అంటే రేషన్లో చేసిన స్కామ్లే కానివ్వండి, లిక్కర్ స్కామ్లే కానివ్వండి, మైనింగ్లే కానివ్వండి, ఇవన్నీ కూడా బయట వస్తాయి. ఆ రోజున 5 ఏళ్లలో ఎవరెవరు ఎంతెంత తిన్నారో ఏం తిన్నారు అనేది మొత్తం కక్కిస్తారు. దాన్ని అయితే ఖచ్చితంగా అది తెలియాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఇవన్నీ చెప్పారు కూడా, ఎవరెవరు ఏమేమి తిన్నారు, ఏం జరిగింది అనేది తప్పకుండా వీటన్నిటి మీద యాక్షన్ ప్లాన్ ఉంటుంది అనేది అయితే చెప్పారు. ఇప్పుడు లోకేష్ గారికి ఏదో పర్సనల్గా ఏదో అయిపోయిందని, ఆయన నా మీద చేశారు కాబట్టి నేను యాక్షన్ తీసుకుంటున్నానని ఎప్పుడు కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. ఒకటి ఇక్కడ ఫుల్ క్లారిటీ తీసుకోవాల్సిన విషయం, ఆయన ప్రజలకు జరిగిన నష్టాన్ని గురించే రెడ్ బుక్లో అంశాలు ఉన్నాయి, ఆయనకి జరిగిన అంశాలు కాదు. అక్కడ ఆయన పర్యటించినప్పుడు ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అవే ఆయన రెడ్ బుక్లో పొందుపరిచారు. సో వాటి మీద యాక్షన్ తీసుకుంటారేమో, అది కూడా యాక్షన్ తీసుకునేది కూడా అంటే రైట్ ట్రయల్గా ఏదైతే నిజం నిర్ధారణ జరిగిన తర్వాతే వాటి మీద యాక్షన్ ప్లాన్ అంటూ ఉంటుంది. సో అదే ఆయన చెప్తున్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.